హైడ్రా కూల్చివేతల కారణంగా తాము రోడ్డుపై పడ్డామని మాదాపూర్ సున్నం చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో వ్యాపారాలు చేసుకుంటున్న వారు విలపిస్తున్నారు. ఎలాంటి నోటీసులు లేకుండా కూల్చివేతలు చేపట్టారని ఆరోపిస్తున్నారు. నాకు నోటీస్ లేదు, ఏం లేదంటే నేను రిక్వెస్ట్ చేస్తున్నా. 2 ఓవర్ టైం ఇస్తలేదండి. అసలు ఏ టైం 2 ఓవర్ కోసం అడుగుతుంది. నేను 2 ఓవర్ టైం ఇస్తే మొత్తం కలిసి చేసి చెప్పినండి. ఎవరు రిక్వెస్ట్ చేస్తలేదు. అదే గోదాం అండి నాది. ప్లంబింగ్ మెటల్ లోపలండి 4 కోట్ల ప్లంబింగ్ మెటల్ ఉండాలండి నాది. ప్లంబింగ్ మెటల్ ఉండి పైపులు ఫిట్టింగ్లోనే ఉండండి. దానిలో అసలు 1 అవర్ టైం పడితే ఇస్తలేదండి. ఎవరు ఆఫీసర్స్ దగ్గర రావట్లేదండి. అసలు అండి మరి నోటీస్ లేదు, ఏం లేదంటే నోటీస్ నోటీస్ మాట నోటీస్ లేదు అసలు. దానికి అట్లా చంపించుకోండి. ఎందుకు చంపిస్తారు? అట్లా మంచికి చంపిస్తే అయిపోతుందా? డైరెక్ట్ మంచికి సురు పెడితే అయిపోతుంది. అట్లాంటి ఎందుకు చంపిస్తారండి? అగోడ చదివినారండి. అది గుదాం తిన్నారండి. లోపల శమాన్ ఉంది. శమాన్ గురించి ఏమి ఇస్తలేదండి అసలు. కొద్దిగానే చేసినండి, రిక్వెస్ట్ చేసిన ఎవరు అసలు ఏంటి అసలు లోపల ఇస్తలేదు. అసలు పర్మిషన్ ఇస్తలేదండి లోపల కూడా. ఇగో ముంగటనే మేడం, ఇగో ఈయన్నే ముంగట. ఇప్పుడు మేము ఏడికి పోవాలి? ఈ వానకాలము ఎక్కడ పోవాలి? మేము పేదోళ్ళము, ఎక్కడ పోవాలి మేము? మీరే చెప్పండి. ఏమి చెప్పలేరు మాకు, ఏది చెప్పలేరు మాకు. మేము ఇప్పుడు ఏడికి పోవాలి? ఏడ బతకాలి మేము? మీరు తీసేయండి సడన్ గా అంటే మేము ఎక్కడ పోవాలి? ఎక్కడ బతకాలి మేము? మా పిల్లలు ఉన్నారు, మా భార్యలు ఉన్నారు, అందరు ఉన్నారు. ఎక్కడ బతకాలి చెప్పండి మీరే. మేడం ఏంటి ఖాళీ చేయని ఏం చెప్తున్నారు వాళ్ళు? ఖాళీ చేయని ఏం చెప్తున్నారు? ఈ వాడు భూమి ఏమో నా పట్టం ఉన్నదని మా దగ్గర నెలకు 3,000 కిరాయి తీసుకుంటున్నాడు. నెలకు వాంది ఖాళీ భూమి అంతే. మనకు బాత్రూమ్ లేదు, ఏది లేదు, నీళ్లు లేదు, ఏది లేదు. మేము అడుకొని చిప్ప తీసుకొని అడుకొని తినేటోళ్ళం. మేము ఎల్ఆర్ఎస్ యుఎల్సిఎల్ అన్నీ ఉన్నాయి. ఉన్నాక కూడా ఎఫ్టీ అది హైడ్రా అని చెప్పేసి మాకు ఈ దౌర్జన్యం చేశారు. ప్రాపర్ డాక్యుమెంట్ అవి ఎల్ఆర్ఎస్ యుఎల్సి అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. పర్మిషన్స్ ఇచ్చే ఆఫీసర్లకు లోపడేయారు మీరు. అది లంచాలు తీసుకుంటారు ఆఫీసర్లు సార్. ఇక్కడ ఇది మురికికుంట, ఇక్కడ తాగే నీళ్లు కాదు, వ్యవసాయం చేసేది లేదు, మురికికుంట. దానికి ఎఫ్టీఎల్ అని మాకు ఇట్లా ముందు చేస్తారా? నోటీస్ ఇవ్వాలి కదా. సరే ఏం పర్వాలేదు, గవర్నమెంట్ పని చేస్తుంది. నోటీస్ ఇస్తే మేము చదువుకుంటాం కదా. చూడండి.